ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొన్ని గంటల్లోనే ఆగంతకుల్ని గుర్తించినట్టుగా సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రాగా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి విజయవాడ లబ్బిపేటకు చెందిన మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ కి కారణమైన ఫోన్ నెంబర్ గత 2 రోజుల క్రితం హోంమంత్రి వంగలపూడి అనితకు కూడా అదే నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు హోంమంత్రికి ఒకే నెంబర్ నుండి బెదిరింపు కాల్స్ రావడంతో స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. వెంటనే ఐటీ కోర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను నేరుగా చంపేస్తానంటూ అలాగే దుర్భాషలాడుతూ మెసేజ్లు రాగా పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ నెంబర్ ఆధారంగా ఆగంతకుని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించి ఎట్టకేలకు సఫలీకృతమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆగంతకుడు ఎందుకు ఇలా బెదిరింపు కాల్స్ చేయాల్సి వచ్చింది? మానసిక వ్యాధితో బాధపడుతున్నాడా లేక కావాలనే బెదిరింపులకు పాల్పడ్డా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆగంతకుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పోలీసులు మాత్రం ఆఘమేఘాల మీద ఆగంతకుని గుర్తించడంతో పలు రకాల వదంతులకు ఫుల్ స్టాప్ పడ్డట్టుగా అయింది.